యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తాము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. ప్రియులారా, మనము కొంచెం ఈ మధ్యన ఎండలు ఎక్కువైన ఉన్నాయి కాబట్టి కొంచెము ముందు కూడుకోవాలని ఆశపడుతుంది, కానీ మనం అదే టైం అవుతూ ఉంది. ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నారు. ప్రియులారా, టైం ఎంత మెయింటైన్ చేస్తే మనకు అంత తొందరగా ముగింపులో ఉంటాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. టైమును కూడా మెయింటైన్ చేయాలి. మనము 1:30 దాటుతుందంటే కారణం మనము టైం మెయింటైన్ చేయాలి. టైం మంచిగా ఆలోచించే టైం పెట్టాం. 10:30 నుండి 11:15 వరకు పాటల టైం, 45 నిమిషాలు పాటల టైం ఇచ్చాం. ఒక్క పాట 16 నిమిషాలు తీసుకుంటుంది. ఒక్క పాట అట్లా పెడితే మీరు వచ్చిండ్రే 12 గంటలకు వస్తే, ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే ఎవరినైనా టైం చాలా ఇంపార్టెంటే. ఒకవేళ కొంచెం నిర్లక్ష్యం కానీ కొంచెము అటు ఇటు కూరికినట్టు ఏదో ఒకటి కొంచెం బలహీనత అంటే వాక్యం కాడ కొంచెం టైం ఉంటుండవచ్చు. మిగతా అన్నీ అయితే మెయింటైన్ చేయాలి కదా. ఆరాధన వరకు పవర్ఫుల్ నడవాలి, అంత ఆత్మచేత బలంగానే నడవాలి కదా. కూరికినట్టు ఉండకూడదు కదా. ఎక్కడ కూరుకోవద్దు మనిషి. వాక్యం మీద అంత ఆసక్తి లేకపోతే ఇకేమో కానీ సాధ్యమైనంత వరకు అయితే జక్కయ్య ఎలా అందరి బైబిల్లో పేర్లు తెలుసు, అన్నీ తెలుసు, వాక్యం 40 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం, ఒక ఘట్టం, ఒక పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక సందేశం అందిస్తూ కొన్ని నెలలు సంవత్సరాలు గతిస్తుంది కూడా. ఏది చెప్పినా నేను 4-5 నెలల దాకా ఏదో ఒకటి ఎత్తుకుంటే ఎత్తాం. ఘనత గురించి ప్రాముఖ్యమైన సందేశాలు ఇవ్వబడుతున్నాయి. మీరు దాన్ని గురించి చాలా జాగ్రత్తగా మనము సరి చేసుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో ముందుకు వెళ్ళవచ్చు. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. 12:15 అవుతుంది, ఇప్పుడు 12:15 అయిపోతున్నది. ప్రియులారా, మనము చాలా ప్రాముఖ్యంగా టైమును మెయింటైన్ చేయాలి. మీరు కూడా ఆరాధనలు వాళ్ళు కరెక్ట్ టైం ఉపయోగిస్తున్నారు. కీర్తన టైం కరెక్టే. మనం ఇంకా కొంచెం ముందొస్తే మన పిల్లలు కూడా ఇంత ఆర్భాటం ఉండదు, వచ్చే వాళ్ళకు కూడా సమాధానంగా నెమ్మదిగా ఉంటుంది. ప్రియులారా, చాలా విషయాలు ఉంటాయి. ఒక్క మాట చదువుకొని త్వరగానే చిన్న హెచ్చరిక ఇచ్చి నేను క్లోజ్. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము చదవండి జాగ్రత్తగా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకొని. గొప్ప దేవుడా, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మరొకసారి మధ్యాహ్నం వేళ మీ పాదాల చెంతకొచ్చినము నాయన. దుఃఖంతో, వేదనలతో, అనారోగ్య పరిస్థితులలో కనికరము కలిగిన దేవా, నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువా. చాలిన దేవుడవు ప్రభువా, అందరినీ ముట్టే దేవుడవు, బాగు చేసే దేవుడవు ప్రభువా, మాట్లాడే దేవుడవు ప్రభువా, బలపరిచే దేవుడవు నాయన. నీ పాదాలకు వందనాలు. నీవు తప్ప మాకు ఇంకెవరున్నారు నాయన? నీవే మాకు దిక్కు ప్రభువా. నీ పాదాలకు వందనాలు. మా అందరితో మాట్లాడండి, చిన్న మాట ద్వారా మాట్లాడి మహిమ పొందుమని ప్రభువా. ఎవరి అవసరత అక్కరలు ఎలాగున్నాయో మీకే తెలుసును ప్రభువా. హృదయం ఎరిగినవాడవు, అంతరంగము నెరిగినవాడవు, అంతర్యము నెరిగినవాడవు ప్రభువా. నీ పాదలకు వందనాలు. ఈ వాక్య భాగాన్ని, కార్యమంతటిని మీ హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని గుర్తుకు తెస్తున్నాం. 2 మొదటి వచనము చదవండి దయచేసి త్వరగా. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకుంటున్నాడంట. ఆలోచన కలిగి ఉన్నాడు. గొప్ప ఆలోచన. దేవుడు, నేను నీ మందిరంలో నిలబడాలంటే, నా సన్నిధి
నేను నివసించాలంటే ఒక మందిరాన్ని కట్టుమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి సొలొమోను సిద్ధమవుతా ఉన్నాడు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును అని వ్రాయబడి ఉన్నది. మందిరము దేని కొరకు చెప్పండి, త్వరగా చెప్పండి. ఇక్కడనే మైండ్ ఇక్కడనే పెట్టాలి. మందిరం దేని కొరకు? నామ ఘనత కొరకు. ఘనత 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 నామ ఘనత కొరకు ఒక మందిరమును, ఆయన పేరు గురించి కాదు, సొంత పేరు గురించి కాదు, నామ ఘనత కొరకు. మరి ఈ మందిరం ఎందుకు? ఈ మందిరం ఎందుకు కట్టాం మనం? త్వరగా చెప్పాలి. ఇప్పుడు అందరు జాగ్రత్త, ఇక్కడనే మైండ్ పెట్టండి. ఈ మందిరం ఎందుకు కట్టాం మనము? చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఈ మందిరం ఎందుకు కట్టాము? ఘనత కొరకే. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మందిరం ఎందుకు కట్టబడ్డదంటే నామ ఘనత కొరకు. ఘనత కొరకు అంటే ఏంది? ఘనత అంటే ఏమిటి? పేరే కదా, పేరు ప్రతిష్ట రావాలి కదా. యేసు ప్రభు నామము ప్రపంచం అంతటా పాకాలనా వద్దా? తెలవాలనా వద్దా? గౌరవించబడాలి ఆయన నామం. అందుకనే కదా ఆయన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టాలి. ఆ మందిరం టైం పాస్ కొరకు కాదు. పూరాము, రకరకాల దేవదారుమరానులు, బంగారము, ముంగట ఏమది ఇంతటి గంగాళములు, ఇవన్నీ మొత్తం లక్ష. ఎక్కడ ఒక ప్లానింగ్, ఒక పెద్ద ప్లానింగ్. అంత ఎందుకు ఈ మందిరానికి అంత? ఎందుకు మందిరం ఎందుకు కడుతున్నాడు ఈ మందిరాన్ని అంటే, ఇక్కడ చూడండి, దేవుడు కోరుకునేది ఒకటే, ఘనతనే. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఘనత కొరకే దేవుడు. విన్నారా? నీ వలన ఏం కోరుకుంటలేడు, నిన్ను మహిమపరచడానికే ఆయన మనలను నిర్మించుకున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాం. యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టాలని తీర్మానం. ఇక్కడ వినండి, ఇప్పుడు ఉన్నది చాలా ప్రాబ్లం. అక్కడ ఆ మందిరం కట్టబడ్డది, ఇక్కడ ఏ మందిరం కట్టబడ్డది అంటాడు దేవుడు. ఈ మందిరం నాకెందుకు? ఇక్కడ చెప్పండి, ఈ మందిరం నాకెందుకు? బంగారముతోని, వెండితోని, రకరకాల శృంగాలంగా భూలోకంలో లేని మందిరమునంతా సొలొమోను కట్టిండు. అన్నీ కట్టాక ఏమంటాడు మళ్ళా? దేవా, నేను ఈ కట్టే మందిరము నిన్ను పట్టజాలునా? ఆకాశంలే నువ్వు పట్టదనలా. ఆయన హైట్ ఎంత ఉన్నది? ఈయన హైట్ పెట్టి మందిరము కట్టిండు అనుకో. ఆయన హైట్ ఎంత ఉన్నది? కూర్చుంటేనే పాదాలేమో భూమి మీద అనే, కూర్చుంటే తల ఆకాశం కంటింది. అవునా కాదా? భూమి నా పాదపీఠం, ఆకాశం. ఆయన కూర్చుంటే, కుర్చీ మీద కూర్చుంటే ఆకాశం అంతది, కింద కూర్చుంటే ఏమంతాయి? భూమి నా పాదపీఠం, కూర్చుంటే ఆకాశం. సొలొమోను, నేను ఇంత మంచి మందిరాన్ని కట్టాని కలర్ ఎగిరేసి ఉండొచ్చు, కానీ నువ్వు కట్టనుద్దేశించిన మందిరం ఏ పాటిది? నీ నామాన్ని నేను ఒకవేళ కూర్చోవాలనుకుంటే ఏం చేయాలి? మరి కూర్చోవాలనుకుంటే ఆయన ఎట్లా రావాలి? ఇప్పుడు ఈ మందిరంలోకి రావాలంటే ప్రియులారా, ఇంకేమంటాడు? ఇంకా ఆయన మందిరముల గురించి పోతే, హస్తాకృతములైన భూమికి ఆకాశమును సృష్టికర్త అయిన దేవుడు హస్తాకృత్యమైన ఆలయములో ఆయన, చెప్పండి గట్టిగా, ఆయన నివసింపడు అన్నాడు. అంటే సిమెంట్, కాంక్రీట్ ఇవన్నీ ఆయనకు, గోడలు ఆయనకు కూర్చొనడానికి, వర్షానికి, ఇంకేదన్నా చేయడానికి, చల్లగా గాలి మీద ఫ్యాన్లకు మనం మందిరము కట్టుకున్నాము. కానీ మరి ఇంకేమున్నా? దేవుని ఆశ కూడా చూడండి. నాకు మందిరం, మందసం కావాలి, మందిరం కావాలి, నేను ఎప్పుడైనా నేను నివసించడానికి. సరే, మందిరంలో నివసించాడు. అయినా దేవునికి ఇంకా ఏం కావాలి మరి? ఆయన ఇక్కడ చెప్పండి, ఆయన ఈ మందిరము గురించి ఆయన ఆలోచించడం లేదు. కానీ ఇంకొక మందిరం ఉన్నది. ఇంకొక మందిరం ఏంది చెప్పండి? ఇంకొక మందిరం ఆశయపడదు అంటే ఆయనకు. ప్రియులారా, అందుకే అన్నాడు యేసయ్య, ఏం మాట అన్నా చాలా గంభీరంగానే అంటాడు. ఏదైనా
ఒక్క మాట యేసు ప్రభువు మాట్లాడిండంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక శాస్త్రి పరిగెత్తుకొని వచ్చి, యేసయ్య నువ్వెక్కడుంటే నేను అక్కడ వస్తా ప్రభువా అంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే, విన్నారా? యేసు ప్రభు ఏమన్నాడంటే, శాస్త్రి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి స్థలవాల్చుకొనుటకు నాకు స్థలము, నాకు ఆకాశ పక్షులకు అన్నిటికీ స్థలాలు ఉన్నాయి, కానీ తలవాల్చుకొనుటకు నాకు స్థలం ఎక్కడ లేదు అన్నాడు. ప్రియులారా, మరి ఇప్పుడు ఏ స్థలమైనా, ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి, ఈ మందిరం ఎలాంటిది అన్నాడంటే, ఈ ఘనమైన మందిరాన్ని నేను నీకు కట్టి ఉన్నానన్నాడు. 2వ వచనం, 2వ దినవృత్తాంతంలో 6:2 వచనము చదవండి దయచేసి. 6:2 వచనమా, నీవు నిత్యము కాపురముండుటకై, నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నిత్యము అందులో కాపురము చేయి. నువ్వు అందులో కాపురము చేయడానికి ఒక ఘనమైన మందిరము నేను నీకు కట్టి ఉన్నాను. ఒక ఘనమైన మందిరాన్ని నీ కొరకు నేను కట్టి ఉన్నాను అన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టి ఉన్నాను అని చెప్పాడు. నిజమే, మందిరాలు ఒక ఘనమైన మందిరముగా, ఒక ఘనమైన మందిరముగా నేను కట్టేశానని సొలొమోను అన్నాడు. నిజమే ప్రియులారా, అలాంటి మందిరం మీద ఆయనకిష్టం లేదు. హస్తాకృతములైన ఆలయములలో నేను నివసించనన్నాడు. మరి దేవుడు దేని గురించి ఆలోచిస్తున్నాడో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం త్వరగా చూడండి దయచేసి. 16వ వచనము చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అందరు చెప్పండి, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు సొలొమోను మందిరము కంటే మనము కట్టిందంటే మెదక్ చర్చి మందిరాలు అన్నిటికంటే కూడా దేవుడు కోరుకునే మందిరం ఏదన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఏది కోరుకుంటున్నాడు? ఇప్పుడు చదివినాము కదా, ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు? అంతే కదా, అంతే, ఇంకేమున్నది ఇంకా చెప్పండి. ఆయన కోరుకునేది మనలను, అది నేను చెప్పేది. ఆయన కోరుకుంటున్నాడు, మనలనే కోరుతున్నాడు ఆయన. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయంని పాడు చేస్తా అంటే అర్థం ఏమది? తప్పుడు బోధలతో కూడా పాడు చేయవచ్చు, అది వేరే విషయం. కానీ ఇంకేమంటాడు ఆయన? దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనమే ఆయన ఆలయం. ఇప్పుడు ఇక్కడ సమస్య కొంత జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మన మున్నోళ్ళమందరం ఆయన ఆలయం. ఇప్పుడు మన మున్నోళ్ళందరం ఎవరము? ఆయన ఆలయం. ఇందులోనే ఆయన నివసిస్తానన్నాడు. మరి ఆలయం మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు మరి ఆయన? ఈ ఆలయము పరిశుద్ధమైనది అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఈ ఆలయం ఎట్లుంది? పరిశుద్ధమైనది అన్నాడు. ఈ ఆలయం పరిశుద్ధమైంది, మీరే ఈ ఆలయం అన్నాడు. ఇప్పుడు మనమందరం దేవాలయముగా కట్టబడుతున్నాం, సజీవమైన రాళ్ళ వలె మనము కట్టబడుతున్నాము. ఇది మనమందరం ఆయన ఆలయం. మరి నువ్వు నేను ఆయన ఆలయముగా, ఒక ఇటుకగా, ఒక రౌతుగా ఈ ఆలయంలో సజీవమైన రాళ్ళ వలె మనము కట్టబడుతున్నాము. ఈ ఆలయం పరిశుద్ధమైంది అన్నాడు.
ఈ ఆలయం అపవిత్రమైంది కాదు. అపవిత్రమైందంటే ఆయన చెర్లకొలలు వేని ఆ వ్యాపారం చేసేటోళ్ళని అందరిని ఏం చేసిండు ఆయన మందిరంలో నుండి అవతలికి, నా దేవుని ఆలయమును దొంగల గుహ చేస్తావా అని ఎలగొట్టిండు. ఇప్పుడు మన హృదయంలో ఏమేమి ఉన్నాయో అవి నీ అంతలో నీవే చెర్లకొల వేనుకొని నువ్వంతలో నీవే నీ హృదయంలో ఏమేమి ఉన్నాయో వాటిని నువ్వు బయటికి వెళ్ళగొట్టి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళగొడితేనే ఆయన ఆలయముగా నీవు చెయ్యబడతావు. నీవే ఆయన ఆలయం. ఈ ఆలయమును పరిశుద్ధమైంది. ఈ ఆలయం ఏమంటాడు చెప్పండి? పరిశుద్ధమైంది ఈ ఆలయం. ఇది ఘనమైన ఆలయం. ఇది ఘనమైంది ఉండాలి. నీవు నివసించే దేవుడు పరిశుద్ధుడు. మనం ఈ ఆలయమై ఉన్నాము. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు దేవునికి నీ హృదయంలో ఒక ఆలయముగా మలచబడుతున్నావా, కట్టబడుతున్నావా? నీ హృదయంలో ఇంతవరకు నువ్వు ఈ ఆలయంలో ఉండడానికి నువ్వు సిద్ధపాటైనావా? నీ హృదయం లేకపోతే ఒక ఆయన అన్నాడు, వాక్యం చెప్పుకుంటూ ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ హృదయం మోసకరమైందని బైబిల్లో ఉంటుంది, నిజమే. కానీ నేనంటాను ఏమన్నాడు ఆయన, ఈ హృదయం బయట డస్ట్బిన్ లాంటిది అన్నాడు. బయట ఏ లాంటిది చెప్పండి? డస్ట్బిన్ లాంటిది అన్నాడు. అంటే అర్థం ఏమది? ఊళ్ళున్న చెత్త అంతా దేంట్లోకి వస్తుంది? మరి డస్ట్బిన్లో దేవుడు నిలబడతాడా? అది ఆలయమన్నా? దేవుని ఆలయము కావాలంటే దేవుని ఆలయం పరిశుద్ధమైంది. లేని చెత్త వచ్చి నిండుతున్నది. అందులో గాలి కొట్టుకొచ్చే చెత్త వచ్చి ఏం చేస్తున్నది? ఆ డస్ట్బిన్లో. కుమారుడా, కుమార్తె, నీవే నా ఆలయం, నేను నీలోనే నివసిస్తున్నాను. అందుకు నీ హృదయం సిద్ధపాటు అయ్యిందా? కాలేదు. నేను అంటాను, ఇప్పుడు ఇంతవరకు ఆలయం కాలేదు. బాప్తీసం లేదు, రక్షణ లేదు, ఏం లేకుంటే దేవుడు ఎట్లా నివసిస్తాడు చెప్పండి? వచ్చి రమ్మంటే వస్తాడు. మురికిలోకి వస్తాడు ఆయన, లోక కల్మషాలకు వస్తాడు ఆయన. ఆయన పేరే పరిశుద్ధుడు. మీరు కూడా పరిశుద్ధులై ఉండుండి అన్నాడు ఆయన. నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని నేను కట్టాను అన్నాడు ఆయన. నీ హృదయాన్ని కూడా సరిగ్గా కట్టుకో అని 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోను కట్టుకోలేకపోయాడు. వాక్యం ఏం చెప్తాదంటే, నువ్వు మందిరాన్ని బంగారంతో కట్టావే కానీ నీ హృదయం అనే ఆలయాన్ని మాత్రం నువ్వు కట్టుకొనడం లేదు. డస్ట్బిన్ మరి లోకంలో ఉన్న చెత్తకు అప్పగిస్తే ఎట్లా నివసిస్తాడు దేవుడు చెప్పండి? నీ మందిరంలో. అందుకనే ఒక్క మాట అన్నాడు ఆయన లూకా సువార్తలో. ఒక్క మాట ఏమన్నాడంటే చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి కొద్ది మాటలు ప్రియులారా. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం దయచేసి చదవండి. తన యజమాని చిత్తము ఎరిగి, మంచిగా చదువునా? తన యజమానుని చిత్తము మెరిగి. అక్కడ వినబడతలేని అంటున్నారు వాళ్ళు, నేను అంటలే. అక్కడ సిగ్నల్ చేస్తారు కొన్ని నా దిక్కు. ఆ మూలకున్నోళ్ళకి వినబడతలేదంట. మూలకున్నోళ్ళ చెవులు చాలా మందంగా ఉంటాయి, డేంజర్గా ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కసారి ఏమంటారు తెలుసా? చెవు గిమ్మురం అంటున్నాయి అంటారు. ఓసారి ఇవాళ ఏం చెప్పాడో నాకు తెలియని లేదంటారు. ఓసారి వాళ్ళది ఏం పోతుంది వాళ్ళకి. మేము ఎంత ఈడ ఉండి వదిలినా అట్లా వాళ్ళకు మనం జాగ్రత్తగా చదవాలి. నాన్న చదవండి 47. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక. చాలు, ఎంత మంచి మాట ఉన్నా చూడండి. తన యజమానుని చిత్తము ఎరగక అన్నాడు. యజమానుని చిత్తం ఎరగాలంటే ఏం చేయాలి మరి చెప్పండి? యజమానుని చిత్తం ఎరిగి ఉండియు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి నాన్న? ఏమన్నాడు? యజమానుని చదువుతాను ఉండాలి. మీరు అనగానే చదువుతాను ఉండండి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు కరెక్ట్, గట్టిగా చదవాలి, ఫుల్ స్టాప్ లాగా. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అనేకమైన దెబ్బలు తగులుతాయి. తన యజమానుని చిత్తం తెలుసుకుంటలేవు నువ్వు ఇంతవరకు. అంటే ఇక్కడ చూడండి, నీ హృదయము ఎక్కడ పోతే అక్కడ పోయింది, ఎక్కడ పోతే అటు తిరిగినావు.
నీవు అరణ్యంలో తిరుగులాడు వడిగల ఒంటెవు అన్నాడు ఇజ్రాయేలు జనాంగాన్ని. వడిగల ఒంటెవు అన్నాడు. నువ్వు అడవి గాడిద తిరిగినట్లు నువ్వు తిరుగుతున్నావు. నీ హృదయం ఎక్కడున్నది? మరి పాటలు పాడేటప్పుడు ఎక్కడున్నది నీ హృదయం? అంటే చిత్తం దేవుని చిత్తం మీద లేదా? నువ్వు కట్టుకోవాలని లేదా? బుద్ధి గల వాడు ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేని వాడు ఇల్లు, ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఒకడు బండ మీద. అరే బండ మీద ఇల్లు కట్టినోడు వానలు వరదలు వచ్చినా ఇల్లు కూలిపోలేదు. ఇసుక మీద ఇల్లు కట్టినోడు ఇల్లు ఏమైంది? కూలిపోయింది. నీ హృదయం ఇంతవరకు కట్టుకోలేదు నువ్వు. మరి వాక్యం ఏం చెప్తున్నాం? మరి వాక్యం ఏం చెప్తున్నావు? సూటిగానే చెప్తాను నేనైతే. వాక్యం ఎప్పుడైనా నేను టైంపాస్ చేయాలనుకోను. ఎప్పుడైనా నేను ప్రతి హృదయం నువ్వు సరి అయిన స్థితిలోనే నువ్వు కట్టుకొనడం నిర్లక్ష్యం చేసినావు. నీ బర్రెలను తీసుకొని పోతావు, మాట చెప్తాను. నీ బర్రెను ఇడుచుకొని పోతావు, చెరువు దాకా పోతావు. అరే ఈ బర్రె తాగుతలేదని చెప్పి మన గొట్టం తెచ్చి నోరు తెచ్చి పోస్తావా? అదే తాగాలనా చెప్పండి. నీళ్ళకు బర్రె కొట్టపోయిన తర్వాత అవి తాగాలనా లేకపోతే పోస్తావా? తాగాలనా వద్దా? చెరువు దగ్గర జరిగిపోయిన తర్వాత. యజమానుని తత్వం ఏంది? నీళ్లు చూయించడమే తత్వం. ప్రియులారా, మన జీవితం కడుక్కునే బాధ్యత నీది. ఒక ఆయన అడిగింది ఇట్టనే. నేను వాక్యం చెప్తున్నా ఒకసారి ఒక విలేజ్లో. వాక్యం చెప్తుండగా శుద్ధి గురించి చెప్తా ఉంటే చేపల సంగతి ఎత్తింది ఒకసారి. చేపల గురించి ఎత్తితే ఆయన అన్నాడు, బయటకు వచ్చినాక నీళ్ళతోనే కడగాలి చేపలు. మరి నిన్న 24 hours స్నానం చేస్తుంది చేప. చేపున్నంత మరి ఎక్కువ ఏ దానికి లేదు. అదే నీళ్ళు శుభ్రం చేయాలి, అదే నీళ్ళు తాగి ఉంటుంది. అది ఆ నీళ్ళు లేనిది బతకదు. ఆ నీళ్ళతోనే శుద్ధి చేయబడుతుంది. బాధ్యత నీది. నీ యజమానుని చిత్తం ఎరగకపోతే అనేక దెబ్బలు జరుగుతాయి. ఒక దినమున నీకు కఠినమైన శిక్షను యజమానుని చిత్తము ఎరిగి యుండియు అంటే నువ్వు వినియుండియు కాలయాపన చేస్తున్నావు అన్నమాట. నువ్వు ఎరిగియుండియు అంటే అర్థం ఏమంటే ఆయన గురించి తెలుసు. మొదట తెలుసు అంటే ఎట్లా తెలిసింది? వినుట వలన విశ్వాసము, వినుట వలన తెలిసింది నీకు. ఆయన గురించి విన్నావు కానీ టైంపాస్ ఆట ఆడుతున్నావు. ఆయన గురించి విన్నావు, కాలయాపన చేస్తున్నావు, లోకం చుట్టూ తిరుగుతూ ఉన్నావు. నీ హృదయం కంట్రోల్ లేదు. అనేక దెబ్బలు తగులును అంటే అర్థం ఏమిటి? కాలయాపన చేస్తున్నారు చాలామంది. కాలయాపన అవకాశం ఇస్తున్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు తప్పు పడతాడంట తెలుసా? ఇక్కడ వినాను. దేవుడు ఎప్పుడు తప్పు పడతాడంట తెలుసా? నీ దగ్గర దాకా వాక్యాన్ని పంపించి మారు మనసు పొందు అని దర్శనమిచ్చి వాక్యం ద్వారా మాట్లాడి హృదయం అనే తలుపు తట్టి హృదయం అనే తలుపును తట్టి నీ హృదయాన్ని మార్చుకో. సమయం లేదు. నీ హృదయాన్ని సరి చేసుకో. సమయం లేదు. ఇగో ఇది దేవుని చిత్తం. నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఈ అవకాశం వదులుకోకు. ఈ సమయం ఇంకా నీకు దొరకదు. ఇది అనుకూలమైన సమయం, ఇది అవకాశం. దీన్ని జార విడుచుకుంటే ప్రమాదం. అనేక దెబ్బలున్నాయి తర్వాత అని ఎంత గద్దించినప్పటికీ కూడా నీ హృదయాన్ని పక్కకు దొరికేసి దేవుని మాటను నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి ఇచ్చిన అవకాశాలను వదులుకున్న వాని దగ్గరికి ఏసై వచ్చి బెత్తం పట్టుకొని అనేక దెబ్బలు తగులుతాయి. దేవుని వాక్యానికి విధేయత చూపని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. మరి వాక్యం విన్నావా? విన్నావు. వాక్యం విన్నావు. సొలొమోను తెలుసు. దావీదు తెలుసా? ఓ బాల్యం నుండి తెలుసు. దావీదు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? గొలియాదును చంపిండు, సింహంలో నింపిండు, అన్ని బాస్ కథం. దావీదు తెలిసిపా, సొలొమోను తెలిసిపా. జక్కాయ గురించి తెలుసా? జక్కాయ తెలియదు. మేడి చెట్టు ఎక్కిండు, ఏసై వచ్చినాక దిగిండు. అన్నీ తెలిసింది నీకు, అన్నీ తెలిసింది. కానీ నీ హృదయంలో డస్ట్బిన్ అయిపోయింది. నా హృదయం అనే దాన్ని సరి చేసుకునే ఆలోచన మాత్రం నీకు లేదు. ఆలోచననే రాలేదు నీకు ఇంతవరకు. ప్రతి యవనస్తుడు బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండాలి. చెప్పండి. ఊరికే చెడు గురించి ఊరికే టైంపాస్ ఏం లేదా? మందిరాన్ని ఎందుకు కట్టిండు ఆయన? ఇక్కడ చూడండి,
ఒక మాట అన్నాడు, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా. ఆత్మ సంబంధం మందిరం ఇది, శరీర సంబంధమైన మందిరం ఇది కనిపించేది. ఆత్మ సంబంధమైన మందిరం ఇది. సొలొమోను మందిరం శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైన మందిరం ఇజ్రాయేలులు కట్టుకోవాలి. కట్టుకోలేరు వాళ్ళు. ఇద్దరు మాత్రమే కట్టుకొని, ఇద్దరు మాత్రమే సిద్ధపాటై ఆ పరమ కణానులో ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. 20 లక్షల మంది అరణ్యంలో గైబైపోయారు. కారణం, నేను శరీర సంబంధమైన వాటి విషయంలో కాదు, నాకు ఆత్మ సంబంధమైందే కావాలి. నాకు ఆత్మ సంబంధమైందే మొదట కావాలి. నాకు ఆత్మ సంబంధమైందే. నా కుమారుడా నీ హృదయం నాకేమో వాక్యం చెప్పినవా? శివునపురముల పాస్టర్ కానీ సంగారెడ్డి కానీ ఎవరన్నా కానీ మా అంటే జర బలాఢ్యులై కంఠం బాగుండి చెప్తుండొచ్చు, తెలివి ఉపయోగించి చెప్తుండొచ్చు. ఇంకొకరు హృదయం అనేది నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్య వంటిదైనా కొన్ని వాక్యాలను వినిపిస్తుండొచ్చు. కానీ ప్రియులారా, వాక్యాన్ని కూడా అశ్రద్ధ చేసినావు. నువ్వు చేసిన తప్పెంతో తెలుసా? దేవుడు దర్శించిన కాలం, నువ్వు కనబడే కాలం, నిన్ను హెచ్చరించిన కాలం, నిన్ను గద్దించిన కాలం, నువ్వు నిశ్శబ్దంగా ఉండిపోయావు. నాకెందుకు అనుకున్నావు. ఈ వాక్యాన్ని ముగ్గురు రాశారు తన శిష్యులలో. మత్తయి రాసిండు, మార్కు రాసిండు, లూకా రాసిండు. విత్తబడిన వాక్యం మీ హృదయంలో పడ్డది. కానీ వెంటనే సాతానుడు వచ్చి నీ వాక్యం ఎత్తుకొని పోయిండు. మార్కు భక్తుడు ఏమంటాడంటే, వాక్యాన్ని విత్తబడ్డది కానీ అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోయిండు. లూకా ఏమంటాడంటే, వాక్యాన్ని విత్తబడ్డది కానీ దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోయిండు. వాక్యము విత్తబడిన వాక్యమును కాబట్టి నువ్వు మారు మనసు ఎట్లా సిద్ధపాటు అవుతావు చెప్పండి? వాక్యం నీ లోపల నిలబడలేదు. వాక్యం ఏమైంది చెప్పండి? నిలబడలేదు. వాక్యమును నిలబడలేదు. చూడండి ఒకసారి ఈ ఒక్క మాట చూపించి ముందుకు సాగుతా. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. ఏం చేసినావు? నువ్వు నిద్రపోయినావు. అంటే నువ్వు కట్టుకొనడానికి నువ్వు సోమరిగాడవైనవు, సోమరిపోతువు. నువ్వు ఏం పోతువు? తిండిపోతువో ఏదో ఒక పోతువు అయినవు. నువ్వు సోమరిపోతువు. సాతాను నీ దగ్గరికి ఎందుకు వచ్చిండు? పోనీ మీ ఇంట్లో అలమారలో డబ్బులు పెడితే ఎత్తుకపోనుండే, ఇంకేదన్నా దొంగతనం చేసేది ఉండే. సాతానుడు ఏం ఎత్తుకొని పోయిండు అన్నాడు? ఎత్తుకొని పోయిండు అంటే అర్థం ఏమన్నది చెప్పండి? దొంగనా కాదా? ఇంటికి వచ్చి ఎత్తుకొని పోయిండ్రు అంటే ఎవరు? దొంగలా కాదా? మరి ఏం ఎత్తుకొని పోయిండు? ఇంటకు హృదయంలోకి వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోయిండు. సాతాను వచ్చిండు. లూకా సువార్త చూడండి 8:12 కూడా చూడండి. లూకా సువార్త 8:12 కూడా చూడాను. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. పాపం, నువ్వు రక్షింపబడమంటే ఎట్లా రక్షింపబడతావు? బాప్తీసం పొందమంటే ఎట్లా పొందుతావు? నువ్వు సాతాను సంబంధివి కానీ ఇంకా యేసు సంబంధివి, నువ్వు చీకటి సంబంధివి కానీ ఇంకా వెలుగు సంబంధుడవు కాదు. మీరు అపవాది సంబంధివి కానీ క్రీస్తు సంబంధం కాదు. అందుకనే అపవాది వచ్చి వాక్యమును ఎత్తుకొని పోయిండు. ఎందుకు పోయిండంటే నమ్మి రక్షణ పొందకుండునట్లు వాక్యం ఎత్తుకొని పోయిండు. ఇప్పుడు నువ్వు నమ్మడానికి నీ దగ్గర ఏం లేదు. ఇక అంటే చాలాసార్లు చెప్పినా ఇప్పుడు మరలా గుర్తొస్తుంది. ఏమ్రా, నేను పోయిన వారం బాగా చెప్పిన బిడ్డ, ఏమైంది వాక్యం ఏమైంది? నేను ఇన్ని పాఠాలు చెప్తే అందరికంటే ఎక్కువ దెబ్బలు తింటావు. నా చెయ్యి నొప్పి అవుతున్నది కానీ నువ్వు దెబ్బలు తిని నీకు అలవాటు అయిపోయింది. నీకేం చదువుకొస్తున్నావు? రోజు పాఠాలు ఇంత ఒళ్ళు నేను పాఠం చెప్తున్నా, నీకేం చెవులు వినబడాయా నీకు అన్నాడంట. బాగా వినబడతాయి సార్ అన్నాడంట.
మరి ఏమైనా పాఠం నువ్వు మళ్ళా చదవలేవా అంటే, సార్ నువ్వు చెప్పిన పాఠము నాకు ఇక్కడ వినబడుతుంది సార్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది సార్ అన్నాడు. ఏమన్నా ఇక్కడికి నేను వింటున్నాము, ఇక్కడికి ఏమవుతుంది మళ్ళా అంటే, నీకు ఈ మధ్యన ఏం లేదు నీకు అన్నాడట సార్. ఈ మధ్యన ఏం లేదా, ఈ విన్నది కంట్రోల్ కట్టుకోవడానికి ఏం లేదా? ఎప్పుడూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం అశ్రద్ధ ఎప్పుడూ చేయకూడదు. ఏమంటుంది పరమగీతంలో, నేను నా సొంత తోటనే నేను కాసుకొనకపోతిని, నా సొంత తోటనే నేను కాసుకొనకపోతిని, మందల అడుగుజాడలను బట్టి పొమ్ము, మందల అడుగుజాడలను బట్టి పొమ్ము. వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో, ఏమేమి అడుగుజాడలు ఉన్నాయో వాటిని బట్టి మీరు పొండి. సాతాను అపవాది దుష్టుడు అని కూడా రాసి ఉన్నాడు చూడండి. ఇది ఒక్క మాట చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని చదవన్నా. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దుష్టుడు ముగ్గురు రాశారు. కరెక్టా కాదా? కరెక్టే చూపించిందా లేదా? నీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఒక్కొక్క భక్తుడు, ఒక ఆయననేమో సాతాను వస్తున్నాడు అన్నాడు, ఒక ఆయననేమో అపవాదు వస్తున్నాడు అన్నాడు, ఒక భక్తుడేమో దుష్టుడు వస్తున్నాడు. 3 రకాలుగా వచ్చి విత్తబడిన వాక్యాన్ని అవతలికి ఎత్తుకొని పోతాడు. వీడు నమ్మి బాప్తీసం పొందకుండా ఉండడానికే ఈ క్రియలన్నీ చేస్తున్నాడు. ఎప్పుడే కానీ దేవుడు రైట్ యాంగిల్లో ఉంటాడు. ఎప్పుడైనా మనము ఒప్పుకోవాలి. కానీ ప్రియులారా, రేపు ఇంకేదన్నా దైవజానుడు గొప్ప ఆయన వస్తాడు, వచ్చినప్పటికీ కూడా మనం ఒప్పుకోవాలి. కానీ తప్పు మాత్రము ఎప్పుడూ దేవుంది ఉండదు. ప్రియులారా, దేవుడు ఎప్పుడే నశించిపోవాలని అనుకుంటాడా? తన కుమారులు చెడిపోవాలని అనుకుంటాడా? ఎవరైనా చెప్పండి. ఎవరు కోరుకోరు? ఇప్పుడు నేనే ఉన్నా, చిన్నగా గొప్ప దైవజనులు కాకపోయినా మీలాంటి సహోదరుడిని అయినా నా సంఘం బాగుండాలి అనుకుంటా. నేను కూడా నా సంఘంలో ఉన్న వాళ్ళందరూ మంచి పాటలు పాడాలి అనుకుంటా. నేను కూడా నా ఆశ అందరికంటే ఈ లైవ్లో కానీ యూట్యూబ్లలో కానీ ఎవరెవరు కాదు, మా శివనపురపు ఆయన పేరు కాంచిండంటే అది మారాకొస్తుంది అని ఉల్లాసం ఉంటుంది మనకు కూడా. ఏ తండ్రి అయినా పాడు చేయాలని తండ్రికి ఉండదు కదా. కుమారుడు కట్టుకోవాలనే ప్రతి ఒక్కరిని దేవుడు. మళ్ళీ ఇంకొక విషయం, ఇవన్నీ దేవుడు ఎందుకు సమకూరుస్తున్నాడు అంటే, మన జీవితాలను సరైన స్థితిలో కట్టుకోవాలి, ఉత్సాహంగా ఉండాలి. మా తరమే ఇప్పుడు సపోజ్ అనుకుందాం, పెద్ద తరపులు ఎవరెవరంటే ఇప్పుడు నాతానియేలు అనుకో, పేతురు అనుకో, మేమనుకో, ఇప్పుడు ఇంకా పెద్ద పెద్దలు ఈ టీం అంతా, ఇప్పుడు కొంతమంది పలపనూరు, మానయ్య, వీళ్ళందరూ ప్రేమానందం, వీళ్ళందరూ ఒక్కొక్క టీం, బర్నబా, వీళ్ళందరూ పెద్ద టీములు. వీళ్ళు మొదటి సంధి చేసిన వాళ్ళు. దేవుని నామాన్ని అట్లా పట్టుకొని అట్లా మనం మందిరం అట్లా కొనసాగు. రాబోయే తరములో ఇంకా గొప్ప వాళ్ళు కావాలి, ఘనత చెందాలి అన్నదే నా ఉద్దేశం. ఇక్కడ మాట ఎత్తుకున్నదే నాకు అది. ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టాలి, శరీర సంబంధమైన మందిరాలు అవసరమే. వర్షం పడ్డప్పుడు మందిరం అవసరం, కట్టబడాలంటే నీ హృదయంలో వాక్యానికి చోటు ఉండాలి. మరి వాక్యానికి చోటు ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయములో మాట ఉంటుంది. చూడండి దయచేసి. 8వ అధ్యాయం 17వ వచనమా లేదా 27వ వచనము చదవండి. 8:27. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. కరెక్ట్ చూడండి. 36, 37 చదవండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు అన్నాడు. మీలో నా వాక్యమునకు చోటు లేదు. ఏమంటున్నాడు ఆయన? మీ హృదయాలలో
నా వాక్యానికి చోటే లేదు అంటే అప్పటికే నింపబడి ఉన్నది. ఏమి నింపబడి ఉన్నది? లోకంతోనే నిండి ఉన్నది నీ హృదయం. నీ హృదయం అంతా లోకంతో నిండి ఉన్నది. నిండా నీళ్ళు నింపినాక పైనుంచి ఎంత ట్యాప్ ఎత్తి నీళ్లు పోతాయా చెప్పండి? కుండలో నిలబడతాయా? ఖాళీ కుండలోనే నీళ్లు పడతాయి. కానీ నీ హృదయం లోకంతోనే నిండి ఉన్నది. వాక్యానికి చోటు లేదు. అబ్రాము సంతానమని నాకు తెలుసు, నువ్వు ఎరుగుదువు దేవుణ్ణి, కానీ వాక్యం మాత్రం నీ హృదయంలో పనిచేయడం లేదు, వాక్యానికి చోటు లేదు అని అన్నాడు. ప్రియులారా, ప్రభువు అడుగుతున్నాడు చోటు ఇమ్మని. ఈ స్థలం ఇయ్యుడి అన్నాడు. ఒక ఇంటి దగ్గరికి పోయిన తర్వాత అన్నాడు యేసయ్య, నాకు స్థలం ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వి ఈ దినమున, అప్పుడు నువ్వు ఫలిస్తావు, అప్పుడు నువ్వు బాప్తిసం పొందుతావు, రక్షింపబడతావు, పరలోకపు యొక్క వాక్య బీజం నీ లోపల పనిచేస్తుంది. ప్రియులారా, హృదయాన్ని, నీ వాక్యము హృదయంలో పనిచేస్తుంది. ప్రియులారా, ఇజ్రాయేలీలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి చదవండి దయచేసి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలియనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలు. చాలు అందరూ 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 అనుకుంటా ఇప్పుడు కొందరికి వచ్చింది. ఇప్పుడు ఆయన అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిండ్రు, అందరూ మేఘము కింద బాప్తిసం పొందిండ్రు, అందరూ అందరూ అందరు అనుకుంటూ వచ్చి ఏమంటాడు ఆయన? అందులో ప్రాబ్లం వచ్చింది అక్కడ. చూడండి, ఇక్కడ డీటెయిల్గా ఒకటే మాట డీటెయిల్గా ఆయన చెప్పిండు. జీవితం లోపల ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది 10వ అధ్యాయం. నీకు రెండవసారి వాక్యం చెప్పలేదని కానీ, రెండవసారి మరలా మారు మనసు పొందకుండా ఉండడానికి కానీ కావలసిన హెచ్చరిక ఇందులో ఉన్నది. ప్రియులారా, అందరు వారిలో 5వ వచనమును చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఒకరొకరి కండ్ల ఇవన్నీ విషయాలు భయంకరమైనటువంటి. అందుకనే కొంతమంది అంటుంటారు కూడా, మంచి బలమైన హెచ్చరికకు రాగానే నువ్వు చాలా ఇది చేస్తావు అంటే ఇవన్నీ తెలుసు, మనం ఎక్కువ అట్లా కొంతమంది వాక్యంలో కూడా ఇవన్నీ భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి ఇవి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో ఎప్పుడు సంహరింపబడినట్టు చెప్తేనే మంచిదా మీకు చెప్పండి? మారు మనసు పొందండి, బాప్తిసం పొందని చెప్తే మంచిదా? సంహరింపబడరని చెప్తే మంచిదా? చెప్పండి. ఈ మాట ఎవరికి చెప్తాం మనం? సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములు అంటే సింపుల్గా చెప్పాలి. తెలిసిన వాళ్ళు కాముగా ఎవరికి తెలిస్తే వాళ్ళు చెప్పండి. ఒకటే మాట, దృష్టాంతములు అంటే ఏమిటి? కరెక్ట్గా చెప్పాలి తెలిసిన వాళ్ళు. దృష్టాంతములు అంటే ఏమిటి? ఎవరు చెప్తలేరా? దృష్టాంతములు అంటే ఏమిటి? చెప్పినాక గింతేనా అంటావు సింపుల్గా. దృష్టాంతములు అంటే ఏంది? ఉదాహరణ, ఒక ఉదాహరణ ఇస్తున్నాడు అంతే, ఏం లేదు అక్కడ. దృష్టాంతములు అంటే ఏమిటి? ఉదాహరణ.
ఇవన్నీ ఉపమానాలు కానీ ఏది కానీ. దృష్టాంతం అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఒకటి, ఏమదంటే ఇగో నువ్వు అట్లా ఉండకు. అరణ్యంలో వాళ్ళు సంహరింపబడిరి, ఇదొక దృష్టాంతం, ఇదొక ఉదాహరణ. దృష్టాంతములు ఎందుకు ఇచ్చాడంటే యుగంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే ఇచ్చిండు. దృష్టాంతములు అంటే మీకు కూడా తెలియదా? దృష్టాంతం అంటే ఉదాహరణ కాదా? ఎడమ కూపుతురా, తల కుడి కూపుతున్నారా? ఎక్కడ ఊపుతలేరు మీరు? ఒక ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇట్లా చెప్తా నేను తర్వాత దాని సంగతి. దృష్టాంతములుగా ఉంచబడి ఉన్నవి. 7వ వచనం రైట్ చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. అట్లా చనిపోయిండ్రు, అదొక దృష్టాంతం, అదొక దృష్టాంతం. ఇదొక ఉదాహరణ. అరణ్యంలో రారిపోయినరు, అదొక ఉదాహరణ. దేవునికి ఇష్టలుగా ఉండకపోయినరు, అదొక ఉదాహరణ. ఇవన్నీ దృష్టాంతములు. అంటే ఒక్కొక్క ఉదాహరణ దేవుడు ఇస్తూ వచ్చాడు. విగ్రహారాధికులై ఉండకూడదు. 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. ఇదొక ఉదాహరణ. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇదొక ఉదాహరణ. సనుగుడు ఒక ఉదాహరణ. ఇక ఉన్నాయన్నీ మీరు ఇంటికి పోయి చూసుకోనండి. 5 రకాలుగా ఇట్లా ఇవన్నీ దోషాలు ముందల పెట్టి ఇది ఒక దృష్టాంతం. ఇవన్నీ ఎందుకొరకు రాయబడి ఉన్నాయి అన్నాడు 11వ వచనములో. ఈ సంగతులు అంటే ఈ దృష్టాంతములు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి అంటే వారికి ఒక ఉదాహరణలుగా వాళ్ళకి ఇవన్నీ సంభవించాయి. వాళ్ళు కండ్లకు కట్టినట్టు సంభవించాయి. వాళ్ళు ఎట్లా జీవితాలు కట్టుకున్నారో వాళ్ళలాగానే వాళ్ళ హృదయాలు అట్లా పాడైపోయినాయి. ఎక్కువ మంది సమరింపబడ్డారు, శోధింపబడ్డారు. రకరకాలుగా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నది. ఇలారా ఇక్కడనే కాదు, ఒక మాట చెప్పాలా, బైబిల్లో ఎక్కడ విచిత్రమైన సంగతి కలిగిందో, ఎక్కడ బలమైన తీర్పు దేవుంది దిగొచ్చిందో అక్కడ దృష్టాంతములనెత్తి చూయించాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము చదవండి. త్వరగా చదవాలి, అందరూ చదవండి. చదువునాను. మీకు కూడా తెలియరా నన్ను ఇప్పటి వరకు? ఆ ప్రకారముగానే చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అంటే అర్థమైనది ఇవన్నీ ఉపమానాలు కానివ్వండి, ఉదాహరణలు కానివ్వండి. ఒక ఉదాహరణ ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా చెప్పాలంటే ఒక సూత్రం కానీ ఏదన్నా ఒకటి చెప్తాడు. ఒక దృష్టాంతం ఏదన్నా ఒకటి మన ముందు పెట్టితే అది క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ దృష్టాంతమును ఉపయోగించాడు. 2వ పేతురు 2:6 వచనము కూడా చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన
సొదొమ గొమొరలను ఆ, పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి ముందుకు చాలా గమనించండి ప్రతి మాట. ఎప్పుడన్నా చెప్తే మీరు చాలా మీకు కూడా తెలుస్తుంది కదా అన్నట్టు అనిపిస్తుంది, నిజమే. కానీ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు తెలిసినప్పుడే నేను చెప్పే వాక్యం మీకు అర్థం అవుతుంది. ప్రియులారా, ఎక్కడెక్కడైతే దుష్టాంతములుగా వాళ్ళకు ఉంచాడో అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో కూడా చదవండి. 2 పేతురు 2:6లో మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దుష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించిండు. అంటే ఇట్లాంటి ఉదాహరణను దేవుడు ఉంచాడు సొదొమ గొమొర్రా పట్టణాలను. సొదొమ గొమొర్రా పట్టణాలు అంటే అర్థం ఏమది? ఇక్కడ చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలను ఒక ఉదాహరణగా ఎందుకు ఇచ్చాడంటే భక్తిహీనుల సమూహము భక్తి గలవారు కావాలి, మారు మనసు పొందాలి, రక్షణను వాయిదా వేయకూడదు అని ఉండడానికి అక్కడ భక్తిహీనులు నశించిపోయారు, అగ్నిలో కాల్చబోయబడ్డారు. మీరు కూడా అట్లా కాకుండా ఉండడానికే ఒక దుష్టాంతం చెప్పబడింది, ఒక దుష్టాంతం ఇవ్వబడింది, ఒక ఉదాహరణ ఇవ్వబడ్డది. దాన్ని చూసి మన హృదయాలను సరిచేయడానికే మనకి ఇవ్వబడ్డది. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా నేను మీకు గుర్తుకు తెస్తున్నాను. ఈ విషయంలో మనం ఎప్పుడైనా సరే, చాలా విషయాలలో మనం ఎప్పుడైనా కానీ కూడా తప్పిపోకూడదు. వాక్యం అనే అర్థములో మనం ఎప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. వాసిగానే పాపలోకపు దాసుడాను నాయనా, వాసిగానే పాపలోకపు దాసుడాను నాయనా, నీ దాసులలో నేనొకనిగా నన్ను చేసి కావుము నాయనా, నీ దాసులలో నేనొకనిగా నన్ను చేసి కావుము నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయనా. ఏమైందన్నమాట? వాసిగానే నీ పాపలోకానికి దాసుడనైపోయినా, ఈ దాసత్వం నుండి నన్ను ఎవడు విడిపించలేడు, ఈ లోకానికి నేను బందీనైపోయినా, పాప దాసిగా మార్చబడ్డా. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి స్థితిలో నుండి నన్ను ఎవడు వెలుపలికి తీస్తాడు. అంతకుముందంట ఎవరినైనా చంపేసే కానీ, ఎవరినైనా శిక్షిస్తే కానీ, ఎవరినైనా తప్పు చేస్తే ఏం చేసేవాడంట తెలుసా? పెద్ద అరణ్యంలోనికి ఒక చనిపోయినోడిని తీసుకొని పోయి 2 రోజులు అక్కడ ఉంచి ఆ బాడీ అంతా మొత్తం పాడవుతుంది కదా. ఆ పాడైపోయినాక, వింటున్నారా, ఆ పాడైన డెడ్ బాడీ, ఆ భౌతిక దేహానికి ఈ బతికున్నోడు తప్పు చేసినోడిని కొండపోయి ఆ శవానికి విని కట్టేస్తారంట 2 రోజుల వరకు. 2 రోజుల వరకు పట్టేస్తే వాడు ఎట్లుంటాడు చెప్పండి? ఏం చేస్తాడు ఇక వాడు? ఆ శవం వాసన తీసుకుంటే ఏమవుతాడు? అదే పనిష్మెంట్ వానికి. అట్లా పాప లోకానికి మనము బానిసత్వముగా ఉండినప్పుడు, దాని చేతుల కింద మనం ఉన్నప్పుడు సత్యం అంటే ఏమిదో తెలియదు. అరే, ఇప్పుడు బాగా దానిని చూడండి, నేను ఇక్కడున్నానా అంటాడు. నేను ఇక్కడున్నానా అంటే నాకు బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి దగ్గర సమృద్ధిగా ఉన్నది. నెబ్కద్నెజరు రాజు అంటాడు, నా బుద్ధి నాకు కలిగినప్పుడు నా ఘనత నాకు వచ్చింది. ఆ ఘనతను తీసేస్తాడు ఆయన, ఘనతను కొట్టేస్తాడు, ఘనతను ఇస్తాడు. ప్రియులారా, మన జీవితంలో దేవునికి ఒక ఆలయముగా కట్టబడదాం. చివరిగా ఒక్క మాట మాట్లాడి క్లోజ్ చేస్తాను నేను. మనము ఒక ఆలయముగా కావాలి. నువ్వు సహోదరుడా, నువ్వు మంచి పాటలు పాడుతున్నావు, నిజమే, నీ స్వరం బాగుంది, మంచిదే. నువ్వు దేవునికి ఆలయముగా కట్టబడకపోతే
నీ పరిస్థితి ఏమిటి చెప్పండి? నీ వలన దేవునికి ఘనత రావాలి, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. దేవా, నేను ఇంతవరకు వాక్యం వింటున్నా కానీ కుడి చెవిలో వింటుంటున్నది ఎడమ చెవిలోకి వెళ్ళిపోతుంది. ప్రభా, ఈ వాక్యం నా లోపల నిలిచేటట్టు సమృద్ధిగా వాక్యం నిలబడాలి, సమృద్ధిగా వాక్యం నిలబడాలి, సమృద్ధిగా నువ్వు ఫలించాలి. దేవుని వాక్యం అనే హృదయంలో కట్టుకోవాలి. ప్రియులారా, ఆయన చిత్తం అంటే నీకు తెలుసు. ఆయన చిత్తం ఏమిటి? త్వరగా చెప్పండి, 2 మాటలు 1 సెకండ్లో చెప్పండి. ఆయన చిత్తం ఏమేమిటి చెప్పండి. మళ్ళీ వాక్యం తీయనీయకుండా ఇక మీరు నేను అయిపోయింది అన్న, మళ్ళీ తీయనీయకూడదు. ఆయన చిత్తం ఏమేమిటి చెప్పండి. ఏంది? వాక్యానుసారంగా జీవించడమా? రైట్. ఇంకా చెప్పండి, ఆయన చిత్తం ఏమేమి ఉన్నాయి? ఆయన చిత్తం ఏమేమిటి? చిత్తం అంటే ఏమేమిటి? ఎంత మంచి చిత్తమో తెలుసా దేవుని చిత్తం. 6:40 వచనము చదవండి. యోహాను సువార్త 6:40 చదవండి. యోహాను సువార్త 6:40. ఎంత మంచి చిత్తమో చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అయితే నీకు నిత్య జీవమే లేదు ఇంతవరకు. అంటే మన జీవితాలు రక్షింపబడకపోతే ఎట్లున్నట్టు తెలుసా? జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు, అందరు చెప్పండి, అందరు నిద్రపోతున్నారా? అందరు మేల్కొన్నారు కదా. ఒక్క కూరకైతే తీసుకోలేరు కదా, ఎవరు తీసుకోలేరు కదా. మాట చెప్తున్నాను. ఏమని దేవుని వాక్యం ఏం జలవిస్తుంది అంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. ఆహా, ఎంత మంచి మాట. అంటే నువ్వు బాప్తీసం పొంది రక్షింపబడి నీ హృదయములో యేసును చేర్చుకునేంత వరకు నీకు నీ లోపల నిత్య జీవమే లేదు. నిత్య జీవం లేకపోతే అంత్యదినమున ఎట్లా లేపబడతావు? అంటే ఇంకా నువ్వు నిత్య జీవం దాకా రాలేవు. చాలామంది రాలేరులే. ఒక ధనవంతుడు కూడా వచ్చి నిత్య జీవం వారసుడు అవుతావు. నేను ఏం చేయాలంటే నీకు తెలియదా? నువ్వు ధర్మశాస్త్రము చదువుతావు, అది చదువుతావు, నీకు తెలియదా అంటే, తెలుసు ప్రభా, పదాజ్ఞలు అన్నీ ఆచరించి నడుచుకో అంటే, పదాజ్ఞలు అన్నిటి నేను చిన్నప్పటి సందే నడుచుకుంటున్నా ప్రభా అన్నాడు. ఇంకేం కొదువు ఉన్నదో చెప్పు. అన్నీ పొరుగువారిని ప్రేమించు, అన్నీ చేస్తున్నావు. అయితే ఇంకేం కొదువు ఉన్నదో చెప్పు అంటున్నాడు ఆయన యేసయ్యనే. అంటే ఇంకేం కొదువు ఉందా? ఒక్కటి కొదువు ఉన్నది. ఏమది? ఉన్నాయి అమ్మి నన్ను వెంబడించు. ఉన్నాయి అమ్మి నన్ను వెంబడించు. ఉన్నాయని వెంబడించాలి కానీ ఇక్కడ చూడండి, ఉన్నాయని వెంబడించగానే చూడు, ఉన్న వాటి గురించి గంత ఏడుపు వస్తుంది. లోకంలో ఉన్న వాటి గురించి మా దగ్గర అయితే యూట్యూబ్ లేవు. మా ఓన్ దగ్గర ఉంటుంది. వాడు ఎప్పుడు చూసోగా పాట పెడతాడు. ఆ పాటల అర్థం ఏముంటుందో తెలుసా? ఈ లోకంలో పుట్టావు, లాస్ట్కు మట్టికి మంది అవుతావు, నువ్వు వెంబడేం తీసుకుపోతలేవు, నువ్వు వెంబడేం కట్టుకపోతలేవు, నువ్వేం తీసుకుపోతలేవు, ఏం తీసుకుపోతావు అంటలేవు. కానీ వీడు ఉన్నది ఇడిచి రాడు. వీడు ఉన్నది ఇడిచి మాత్రం వెళ్తానికి రాడు. నీ ఇండ్లు నీ వెంబడి వస్తాయి అంటాడు, కానీ 10 అంతస్తుల బిల్డింగ్ అయితే కడతాడు. చెప్పండి ప్రియులారా, కానీ ఇది ఒక్కటే సత్యం. ఈ వాక్యమే సత్యం. ఈ వాక్యమే కరెక్ట్ పునాదేసేది. నిత్య జీవం అంటే ఏమడదో తెలుసా? ఈ మట్టి శరీరం ఊసిపోతుంది, ఇంకో శరీరం ఇస్తాడు నీకు. ఇంకో శరీరం యుగ యుగాలు బతుకుతావు నువ్వు. మరి నీకు నిత్య జీవమే లేనాక అది తండ్రి చిత్తం. నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తం. మొదటి తెసలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెసలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెసలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమని తెలుసా?
ఇందులో కూడా మళ్ళీ చాలా లోతైన విషయం ఉన్నది. ఇందులో 2 జతలు చేసిండు ఇక్కడ. ఈ 2 జతలు చాలా ప్రాముఖ్యమైనటువంటి జత. నా గురించి చూస్తున్నారు ఇప్పుడు. ఒక 25 నిమిషాలు చాలు, మా అంటే 20 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ అంటే 24 నిమిషాలు చాలు. అరే ఏకదం ఒక్క గంటనా? గంట కాలేదు, ఏం భయపడకండి, ఇక ముగిస్తున్నా నేను. ఇప్పుడు చూడండి, ఇట్లా 2 జతలు ఏం చేశాడంటే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును. ఇవి రెండు. ఒకటి ఘనత, ఇంకొకటి షాబాష్. ఇది తొందరగా మేలుకున్నారు మీరు. ఎందుకు తొందరగా మేలుకున్నారు అంటే, ఇక లాభం లేదు, చెప్తేనే ముగిస్తారు. ఇక లాభం లేదు. ఇక మేము కూడా తయారుంటాం అన్నట్టుగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 చెప్తా. ఒకటి జాగ్రత్త, ఇక్కడ ఇటువైపు పరిశుద్ధత పక్కన ఘనత ఉంటుంది. పరిశుద్ధత పక్కన ఘనత ఉంటుంది. నీ హృదయములో పరిశుద్ధత ఉంటే నీ లోపల ఆటోమేటిక్ ఘనత వస్తుంది. పరిశుద్ధతలోను ఘనతను ఎట్లు కాపాడుకొనవలెనో, మట్టి ఘటం, ఈ మట్టి కుండను ఎట్లా కాపాడుకోవాలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మనము చాలా పరిశుద్ధంగా ఉండాలి ప్రియులారా. మన కొరకు ప్రాణం పెట్టిన యేసు శరీరము నలగగొట్టుకున్నాడు. ప్రార్థనలో ఉందాం, అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మా గొప్ప దేవుడా, వందనాలు. హల్లెలూయా.